హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగును వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఈ ముక్కలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం 30 మినిట్స్ నానబెట్టుకున్న హాఫ్ కప్ చనా దాల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ను వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల బీరకాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి శనగపప్పు అలానే బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. బీరకాయ కర్రీ తినని వాళ్ళని కూడా ఈజీగా తినేస్తారు. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.